నేనొక వెడ్డింగ్‌కెళ్తున్నాను. అది చెప్దామని రాలేదులెండి. మీకొక విషయం అర్థమయ్యేలాగా చెప్దామని వచ్చాను. మీరు అడిగారనుకోండి, "కార్‌లో ఎళ్తావా? కార్‌లో ఎళ్ళు" అంటే, "నో, నో. ఐ వోంట్ గో బై కార్. ఐ వోంట్ గో బై కార్" అంట. అంటే మీనింగ్ ఏంటి? నేను కార్‌లో ఎళ్ళను అని. ఐ డోంట్ గో బై కార్ అంటే, నేను ఈ సిట్యుయేషన్‌లో ఐ డోంట్ గో బై కార్ అంటే, నేను మామూలుగానే కార్‌లో వెళ్ళను అని అర్థం. అంటే వోంట్ అంటే ఫ్యూచర్‌లో వెళ్ళను. డోంట్ అంటే మామూలుగానే వెళ్ళను అని అర్థం. ఇప్పుడు డోంట్‌కి, వోంట్‌కి డిఫరెన్స్ ఏంటి? 2 వెళ్ళను, వెళ్ళను అనే వస్తుంది గదా! అని నన్ను చాలా మంది అడిగారు. ఇన్‌ఫాక్ట్ క్లాస్‌లలో స్టూడెంట్సే చాలా మంది అడిగారనమాట. సో, డిఫరెన్స్ ఏంటి? ఇది. డోంట్ అంటే మామూలుగానే మనం ఆ పని చెయ్యమని. వోంట్ అంటే ఫ్యూచర్‌లో మనం ఆ పని చెయ్యము అని. సేమ్ డిఫరెన్స్. డజంట్‌కి, వోంట్‌కి గూడా ఉంటది. డజంట్ అంటే మామూలుగానే అతను ఆర్ ఆమె ఆ పని చేయరని. వోంట్ అంటే ఫ్యూచర్‌లో చెయ్యరు అని. ఏది ఎప్పుడు వాడాలి అని తెలుసుకొని కరెక్ట్‌గా యూజ్ చేయండి. నేను ఇంట్రొడ్యూస్ చేసిన ఈ బుక్ ఉంది చూసారా? ఇందులో 100 వర్క్‌షీట్స్ ఉంటాయి గదా! ఇందులో 10 నుంచి 40 వరకు ఉండే వర్క్‌షీట్స్ ఇవన్నీ గూడా ఇట్లా తెలుగులో ఉంటాయి. ఇట్లాంటి వాటి మధ్య డిఫరెన్స్‌ని అర్థం చేసుకుంటూ రాసి నేర్చుకోగలిగేలాగా ఉంటాయి. 1, 2 గాదు. దాదాపు 25-30 వర్క్‌షీట్స్ వీటిపైనే ఉంటాయి. అందుకే దీన్ని బిగినర్స్ వర్క్‌షీట్స్ బిగినర్స్ బుక్ అన్నా. బిగినింగ్‌లో ఇట్లాంటి మిస్టేక్స్ అస్సలెవ్వరు చేయకుండా ఉండాలంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై.